భక్తులందరికీ నమస్కారం అండి. దేవి అనుగ్రహం ఛానల్కి స్వాగతం. ఆ దేవి యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నానండి. ఇక ఈరోజు వీడియోలో దుర్గమ్మ మనకందించేటువంటి సందేశం ఏంటి అంటే, బిడ్డ, అమ్మ మన కోసం అందించినటువంటి ఈ సందేశం ఏంటి అంటే, చూడగానే శివపార్వతులను తలుచుకుంటూ తప్పకుండా నువ్వు వినాలనుకుంటున్న శుభవార్త వినబోతున్నావు అని చెప్పి దుర్గమ్మ అయితే మన కోసం ఈ సందేశాన్ని పంపించారండి. అలాగే అమ్మ మాటల ద్వారానే ఈ సందేశం ఏంటి అనేది తెలుసుకుందాం. సందేశం ఏంటి అనేది తెలుసుకునే ముందుగా కొత్తగా మన ఛానల్ని కనుక ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందుగా ఒక్కసారి మనకు బాగా తెలిసినటువంటి గురువుగారండి, శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయంలో జ్యోతిష్యం చెప్తున్నారు గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. 9989794560. ఈ గురువుగారు ఫోన్లో కూడా మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే ఫోన్లోనే మీకు పరిష్కరించేస్తారు. స్త్రీ పురుష నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. భార్యాభర్తల మధ్య కలహాలు రావటం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, మనశ్శాంతి లేకపోవటం, శత్రుపీడ, నరఘోష, నరదృష్టి, నాగదోషం, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, ఇలాంటివి ఏ సమస్య వచ్చినా సరే మీకు అంజనం వేసి అంజనం ద్వారానే పరిష్కరించేస్తారు. మీరు ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎలాంటి సమస్యనైనా సరే శాశ్వతమైన పరిష్కారాన్ని చూపబడను గురూజీ సుబ్రహ్మణ్యం రాజు గారు. కాంటాక్ట్ నెంబర్ 9989794560. ఈ గురువుగారిని నమ్మకంతో కాంటాక్ట్ అవ్వండి, మీ సమస్యను పరిష్కరించుకోండి. ఇక వీడియోలోకి వచ్చేస్తే, బిడ్డ, ఆ శివపార్వతుల ఆశీర్వాదం నీపై నిండుగా ఉందమ్మా. తప్పకుండా నువ్వు వినాలి అనుకుంటున్న శుభవార్తను తప్పకుండా వింటావు. శివయ్య సాక్షిగా చెప్తున్నాను, నీకున్న కష్టాలు తొలగిపోయి అదృష్టాన్ని నీకు అందించబోతున్నాను. ఎప్పుడూ కూడా నువ్వు బాధపడొద్దు. అసలు నేను కేవలం నీ కోసం మాత్రమే వచ్చానని మర్చిపోవద్దమ్మా. ప్రతి చోట నేనుంటాను. ఈ ప్రపంచమంతా నేను తిరుగుతూ ఉంటాను. ఎందుకంటే ఈ ప్రపంచమే నా ఇల్లు కాబట్టి. నేను నీలో ఉన్నాను, నీ ఇంట్లో ఉన్నాను. నువ్వు నన్ను తలుచుకున్నావంటే నువ్వు ఏమాత్రం కూడా దిగులు పడద్దు. ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు అందంగా ఎలాంటి సమస్య లేకుండా మారిపోతుంది. ఇక నీకు సంతోషలక్ష్మిగా నీ మనసులో భారమంతా మోయటానికి నేను సిద్ధంగా ఉన్నాను కదా. ఈ తల్లిని, దుర్గమ్మ తల్లిని, నేను అండగా నీకున్నంత వరకు నన్ను తలుచుకుంటూ నీ తీరని సమస్యలకు మంచి తీర్పునిస్తానమ్మా. నువ్వు దేనికోసం కూడా భయపడద్దు. ఒకరి దగ్గర నువ్వు చేయి చాటేటువంటి పరిస్థితి నేను ఎన్నటికీ నీకు రానివ్వను తల్లి. ఎప్పుడూ కూడా నీ జీవితం గందరగోళంగా ఉండకుండా ప్రశాంతంగా ఉండేలా చేసింది ఈ దుర్గమ్మ తల్లి. నిన్ను అనుగ్రహించబోతోంది. నువ్వు నీ కుటుంబం బాగుండటానికి కావలసిన ఏర్పాట్లు అన్నీ కూడా చేసేసాను. ఇప్పటి వరకు నువ్వు ఎన్నో కష్టాలు, సమస్యలు, బాధలు ఎదుర్కొన్నావు కదా. వాటిని తలుచుకొని బాధపడకు. ఈ దుర్గమ్మ తల్లి నీకుంది అంటే నీకు ఎలాంటి కష్టాలు రానే రావు. కాబట్టి నువ్వు కోరినవి నీకు అందిస్తాను. ఈ రోజుతో నీ పాపకర్మలన్నీ కూడా నేను తుడిచిపెట్టిపోతున్నాను. ఇకపై నువ్వు ఏ సమస్య కూడా ఎప్పుడు కూడా అనుభవించవు బిడ్డ. ఏ సమస్యను కూడా చూసి నువ్వు భయపడవు. ఒక్క క్షణం నీ మనసు కుదుట పడుతుంది. నేను నీతో పాటే ఉంటూ బంగారం లాంటి జీవితాన్ని నీకు తప్పకుండా ప్రసాదిస్తాను. అందమైన మంచి జీవితాన్ని నీకు తప్పకుండా ఇస్తాను. అందమైన జీవితాన్ని నీ తొందరపాటు వల్ల పోగొట్టుకోవద్దు. నేను ఎప్పుడూ కూడా నిన్ను కాపాడుకుంటూ నీ చెయ్యిని కానీ విడిచిపెట్టి వదలను. ఇక ఇప్పటి నుండి నీకు వ్యతిరేకంగా ఏదీ జరగదు. ఇక నీ ఆలోచనలు తప్ప ఇక ఏదీ కూడా నీకు చెడుగా ఉండదమ్మా. ఏంటి తల్లి, దుర్గమ్మ తల్లి ఇలా అంటున్నారని మీరు ఏమాత్రం నన్ను ప్రశ్నించొద్దు. నేను చెప్పేది నిజమే. నీలో ఉన్న ఈ వ్యతిరేకమైన ఆలోచనలు నిన్ను చాలా మనస్తాపానికి గురి చేస్తూ ఉన్నాయి. ఈ దుర్గమ్మపై నమ్మకంతో ఉండు. క్షణంలో నీకు అన్నీ కూడా నేను సరిచేసి చూపిస్తాను. నువ్వు కొరతలేని ప్రశాంతమైనటువంటి జీవితాన్ని పొందాలని ఎప్పుడూ కూడా నేను తాపత్రయపడుతూ ఉంటాను. అలాగే తీసుకువచ్చి నీ చేతిలో పెడతానమ్మా. అన్నింటినీ మర్చిపోయి నీకు అన్నీ కూడా ఆనందంగా ఉండేలా అందిస్తాను. ఈ తల్లి దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉండగా నువ్వు భయపడాల్సిన పనే లేదు. నా బిడ్డలు చాలా ధైర్యవంతులుగా చెయ్యాలన్నదే నా కోరిక. నీలో ఉన్న ధైర్యాన్ని బయటకు తీ. ఆ ధైర్యం ఉంటే ధైర్యాన్ని భయంతో కమ్మేసి ఉంటుంది. ఆ భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని బయటపెట్టు. ఒక్క ధైర్యం ఉంటే చాలు, ఏదైనా సాధించగలమని తెలుసుకో.
నేనిది చెయ్యగలనని నువ్వు గట్టిగా నమ్మినప్పుడు ఇది ఖచ్చితంగా నువ్వు సాధిస్తావు. నీ ప్రతి పనిలో కూడా ఈ దుర్గమ్మ తల్లి నీకు అండగా ఉంటుందని గుర్తుంచుకో. నన్ను ఎప్పుడూ కూడా నువ్వు మర్చిపోవద్దమ్మా. నా మాటలు వినటం లేదని మాత్రం అనుకోవద్దు. ఈ తల్లిని అన్నీ కూడా నేను ఎప్పుడూ గమనిస్తూనే ఉంటాను, అన్నీ చూసుకుంటూ ఉంటానని నువ్వు నమ్ముతావు కదా. ఈ రోజు నుంచి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా బిడ్డని నిర్లక్ష్యం చేయకుండా ఉన్నాను. ఏ రోజైనా సరే నువ్వు నన్ను చూడడానికి రాలేదేమో కానీ నేను మాత్రం నా బిడ్డని ఎప్పుడూ కూడా చూస్తూనే ఉంటున్నాను. నువ్వు ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు, ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటున్నావో అన్నీ కూడా చూస్తూనే ఉన్నాను. అందుకే ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటావో అని అన్నీ కూడా చూస్తూ ఉన్నాను. కాబట్టే నీకు ధైర్యాన్ని, మనోధైర్యాన్ని ఎప్పుడు కూడా నేను ఇస్తూనే ఉన్నాను. కానీ నువ్వు అది గమనించుకోవటం లేదు. అందుకే ప్రతిరోజు నీ కోసం ఒక సందేశం రూపంలో నీ ముందుకు వస్తున్నాను ఈ దుర్గమ్మ తల్లి. నా బిడ్డ జీవితం కోసం తప్పకుండా ఒక అద్భుతమైన సందేశాన్ని ప్రతిరోజు నీ ముందు పంపుతానమ్మా. అది ఎవరి ద్వారా అయినా కావచ్చు, అది నిన్ను చేరుతుంది. కాస్త ఓపికతో ఉండు, చాలా భక్తితో ఈ దుర్గమ్మ మీద నమ్మకంతో ఉండు, అన్నీ గమనిస్తూ ఉండు. ఎవరి మాట వినకు, చెడు మాటలు ఎవరు చెప్పినా వినొద్దు తల్లి. వెంటనే దురుసుగా ఆ పనిని మొదలు పెట్టాలని కూడా చూడొద్దు. ఎవరి మాటలైతే నీ జీవితాన్ని బాగుపడేలా చేస్తాయో అటువంటి సందేశాలు ఎప్పుడూ కూడా నీకు మనోధైర్యాన్ని నింపేందుకు ప్రయత్నిస్తాయి. జీవితంలో అనేక రకాలైనటువంటి పొరపాట్లను కూడా, అనేక రకాలైనటువంటి కష్టాలను కూడా అనుభవించావు. కాబట్టి ఇకపై నీకు అలాంటి సందేశాలు ఏవి కూడా నీకు మంచి చేయటానికి ఉపయోగపడతాయే తప్ప నువ్వు తీసుకొని మిగతావి ఎక్కడెక్కడ వదిలేసేయి. ఎవరినీ బాధ పెట్టద్దు. అందరికీ సరిచేసి చెప్పు. నీకు నచ్చిన పని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపో. ఈ ప్రపంచంలో ప్రతి మనిషితో కూడా నీకు అవసరం వస్తుంది. అందుకే కనిపించని వారిని నవ్వుతూ పలకరించు. నీకు వీలైనంత సహాయం చేస్తూ ఉండు. అది ఒక రూపాయి అయినా తప్పకుండా నువ్వు సహాయం చేస్తూ ఉండు. నీకు అది 100 రెట్ల ఫలితాన్ని తిరిగి తప్పకుండా అందిస్తుంది. సంతోషంగా ఉండు. ఎప్పుడూ కూడా బాధపడొద్దమ్మా. నేను చెప్పబోయేది ప్రతిదీ కూడా నీ మంచి కోసమని తెలుసుకో. అన్నీ కూడా నీ కోసమేనని నేను చెప్తూ ఉంటాను. నీ మంచి కోరి చెప్తూ ఉంటాను. ఈ తల్లి దుర్గమ్మ తల్లి నీకు అన్నీ కూడా మంచి మార్గాన్ని తప్పకుండా ప్రసాదిస్తుంది. ఎందుకంటే ఏది కూడా కష్టంతో ఎవరైనా సరే మన ముందుకు వచ్చినప్పుడు వారిని ఆదుకోవాలే తప్ప అవమానించకూడదు. తప్పకుండా మీకు అన్నీ కూడా మంచి జరిగేలా నేను చేస్తానని చెప్తున్నాను కదా. నీకు ఇన్ని సంవత్సరాల నుంచి పట్టి పీడిస్తున్న దుష్టశక్తులు, దరిద్రము అంతా తొలగిపోయి నీకు మంచి జరుగుతుంది. విజయం నీ సొంతమవుతుంది. ఇంతవరకు ఎప్పుడూ కూడా కష్టాలను అనుభవించావు. ఇకపై అన్నీ సంతోషాలే. ఎన్నో సంవత్సరాల నుంచి నువ్వు పడుతున్నటువంటి కష్టాలు, బాధలు అన్నీ ఎదుర్కొంటున్నావు. కొన్ని సమయాల్లో ఈ దుర్గమ్మ వీటన్నింటితో కూడా నేను పోరాటలేకపోతున్నాను తల్లి, నా ఒంట్లో ఓపిక లేదమ్మా, జరిగేది జరగనివ్వు అని నిన్ను నువ్వు సమాధానపరుచుకుంటూ ఒక్కొక్కసారి నాకెందుకు తల్లి ఇన్ని కష్టాలు వస్తున్నాయి, అసలు నేను ఎందుకు పుట్టానా అని నాకు విసిగిపోయి కృంగిపోయి ఉంది. నువ్వు ఎంత నిన్ను సమాధాయించుకున్నా సరే నీ కంట కన్నీరు ఆపడం నువ్వు చూడలేకపోతున్నానమ్మా. ఏంటి జీవితం, ఎందుకు ఇలా పుట్టాను, నా జీవితం మీద నాకే విరక్తి చెంది కన్నీరు కారుస్తున్నాను. నా భవిష్యత్తు గురించి ఏం జరుగుతుందో నాకే అర్థం కావటం లేదు. నేను ఎవరినైతే ప్రేమిస్తున్నానో, ఎవరినైతే ఇష్టపడుతున్నానో, ఎవరినైతే కావాలి అనుకుంటున్నానో వారే నేను దేనికి పనికిరానని, నాలో సామర్థ్యం లేదని, సంపాదించి నా దగ్గర డబ్బులు లేవని అందరూ నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. నాకున్నవారు కూడా నన్ను దూరం చేసుకుంటున్నారు. ఆఖరికి నా కుటుంబ సభ్యులు కూడా నన్ను దూరం పెడుతున్నారు. ఎందుకు తల్లి ఈ జీవితం అని ఎంతో బాధపడుతున్నావు కదా. ఇక నుంచి నువ్వు ధైర్యంగా ఉండు. నువ్వు నీ దుర్గమ్మ మాట విని బలాన్ని పెంచుకో. ఇంకొన్నిసార్లు మనసుకు లొంగిపోవటం తప్ప ఇంకేం కాదమ్మా. నువ్వు పోరాడే సమస్యలు అలాంటివి. మరి నన్ను నమ్ము, ధైర్యాన్ని కోల్పోవద్దు. నీకు తోడుగా నేనున్నాను కదా. నీకు మరి నేను చెప్తూనే ఉంటాను. నిన్ను కృంగిపోనివ్వకుండా ఉండటానికి ధైర్యాన్ని ఇస్తూనే ఉంటాను. నువ్వు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు నీ మనసులో ఉన్న బాధ కొంతైనా తగ్గుతుందని నువ్వు ఊరుకుంటున్నావు కదా. మనసులో భారమంతా తగ్గుతుందని నీకు తెలుసు కదమ్మా. కన్నీరు కార్చి నీ భారం తగ్గించుకోవటంలో ఏమాత్రం కూడా తప్పులేదు. నువ్వు చేస్తున్న తప్పేంటో తెలుసా? నీ బాధ తీరేదాకా కన్నీరు కార్చి మళ్ళీ నువ్వు కొత్త మనుషుల్లాగా లేచి తిరగాలనే దాన్ని, ఆ బాధ అంతా కూడా అది. అంతేకాని తలుచుకున్నదే తలుచుకొని కాలాన్ని వృధా చేసుకుంటున్నావే.
ఎప్పుడు బాధను జీవితాన్ని కష్టపెట్టుకుంటున్నావు. ఆ ఆవేదన నీకు కావలసిన తీర్పు అని అనుకుంటున్నావు కదా, అది కానే కాదు. పరిస్థితులు నీకు తీర్పునివ్వవు, బాధ పెడుతూనే ఉంటుంది. నువ్వు దాని గురించి ఎప్పుడూ ఆలోచించకుండా ఆలోచిస్తున్నావు తప్పితే నీ కష్టాన్ని తీర్చదు కదా. నువ్వు ఏం పోగొట్టుకుంటున్నావు? దేని గురించి నువ్వు ఏం ఆలోచిస్తున్నావు, కోరుకుంటున్నావు? నా ముందు ప్రార్థనగా పెట్టు. ఆ ప్రార్థన వెంట పరిగెడుతున్నావో అదే నీ తలవారు కారణమవుతుంది. ఏదైనా నా ముందు ఉంచావు అనుకో, అదే నీ సమస్య కాదు, ఈ దుర్గమ్మ తల్లి సమస్య. నేను పూర్తి చేసేసి నీ సమస్యను పరిష్కరించేస్తాను. అది నా బాధ్యత కూడా. నేను చూసుకుంటాను కదా. నీ సమస్యని ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ హోమగుండంలో వేసి నీకు ఆ కష్టాలు తిరిగి రానివ్వకుండా మసి చేసి బూడిద చేసేస్తానమ్మా. నీ దగ్గరికి రావాల్సిన సమయానికి ఆ సమాధానం అనేది వస్తుంది. నీకు రావాల్సింది తప్పకుండా చేరుతుంది. దిగులు పడద్దు. ఎవరి రూపంలో ఉన్నా సరే నీ తెలివితేటలతో, నీ సామర్థ్యంతో వాటిని కనిపెట్టి వారికి దూరంగా ఉంచడానికి తప్పకుండా ప్రయత్నం చేయి. అప్పుడే నీకున్నటువంటి సగం కష్టాలన్నీ కూడా తప్పకుండా తీరిపోతాయి. ఆ రహస్య శత్రువు ఉన్నందువల్లే ఇన్ని ఇబ్బందులు నీకు వస్తున్నాయి. లేకపోతే నీ జీవితం ఎప్పుడూ కూడా ఆనందంగా సాఫీగా సాగుతుందమ్మా. ఇప్పుడు నీ జీవితం ఇబ్బందులతో కష్టాలతో ఉండడానికి కర్మఫలం సగమైతే నీకున్నటువంటి ఆ రహస్య శత్రువులు సగం కారణం. కాబట్టి ఆశ ఉంటే ఆశ యొక్క రహస్య శత్రువు ఎవరో గమనించు. నీ చుట్టూ ఉన్న వారిలోనే ఉన్నారు. కనిపెట్టిన వారిని దూరంగా ఉంచు. ఎప్పుడు కూడా నీ మంచి కోరుకుంటూ ఉంటారు కదా. అలా చెప్తూనే నీ వెనక గోతులు చాలా తీస్తూ ఉంటారు. నిన్ను మరింత నష్టంలో ముంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి వారిని దూరంగా ఉంచు. ఇకపై ఎప్పుడూ కూడా నువ్వు సంతోషకరమైన శుభకరమైన జీవితాన్ని అనుభవిస్తావని ఈ తల్లి దుర్గమ్మ తల్లి నీ నుండి కోరుకుంటున్నాను తల్లి. కాబట్టి ఈరోజు శివపార్వతులు నీ ఇంటికొచ్చి నీకు అందించినటువంటి సందేశం ఇది. తప్పకుండా శివపార్వతులని తలుచుకుంటూ ఈ సందేశాన్ని విన్నావు అంటే నీ మనసులో ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి నీ మనసుకి ప్రశాంతత లభిస్తుంది. వీలైతే ఈరోజు శివాలయానికి వెళ్ళి శివయ్యని దర్శించు. శివపార్వతుల దర్శనం అందుకొని అనుగ్రహాన్ని పొంది నీ జీవితం సంతోషంగా ఉండటానికి, నీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి మార్గాన్ని చూడు. అదే తల్లి ఈరోజు ఈ దుర్గమ్మ నీకు అందిస్తున్నటువంటి సందేశం. ఈ సందేశం నీకు నచ్చింది అనిపిస్తే తప్పకుండా జై దుర్గమ్మ అని చెప్పి కామెంట్ చేయి. సర్వే జన సుఖినో భవంతు. జై దుర్గమ్మ.